అసే నేను నీతో పడుకున్న వీడియోలు ఉన్నాయా నేను అవి పెడతామని చెప్పి మాట్లాడుతున్నాడు వాడు బోధనా కొడుకులు. అంటే ఏంటి ఆడదానికి విలువ ఉందా? దేవుడు పైనే ఉంటాడు ఏ దేవుడైనా కానీ. నువ్వు మాట్లాడేవని కిందకు వస్తాడా? నేను మాట్లాడని మనం అంత నీతిమంతులు మన దేవుళ్ళు వచ్చి మనతో మాట్లాడతారే. రెడ్డి కాపు కమ్మ ఇవన్నీ తీసేయి, మొత్తం ఎస్టీ పెట్టమను, మొత్తం ఎస్సీ పెట్టమని అప్పుడు చూద్దాం. మరి ఎందుకు అడిగి అది అవ్వదు. సోను సూద్ గారు దేవుడు, ఆయనది తాగమనండి ఎత్తి పట్టుకొని అందరినీ. సోను సూద్ గారిది తాగమనండి, బుద్ధి వస్తుంది నా కొడుకులందరికీ. నాకు అనవసరం, దేశానికి కావాల్సింది ఈ రెండిట్ల కోసం ఫస్ట్ పాటుపడు నువ్వు. అప్పుడు మాట్లాడు, నీ మొగతనం ఏంటో అప్పుడు చూపించు. మతాలు వద్దు, ఎవరింట్లో ఫంక్షన్ అయినా పిలిస్తే వెళ్ళు మంచితనంగా. నా ఇంటికి నువ్వురా, నీ ఇంటికి నేను వస్తా. అవసరం అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చున్నా, నీ బర్త్డే అయింది లేకపోతే నీ పెళ్లి రోజు అయింది, మంచి అయింది చెడు అయింది, ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, ఒక 10,000 పెట్టి ఎక్కడన్నా అన్నదానం చేయి. మీ నాన్న పేరునో లేకపోతే దేవుడి పేరునో నీకు నచ్చినట్టు. నీ మనసుకి ఎంత ఆనందంగా ఉంటుంది అది. నలుగురు నీ సొమ్ముతో ఈరోజు కడుపు నిండా అన్నం తిన్నారు అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుంది మనిషికి అసలు. కానీ ఈ మతాల వల్ల కొట్టుకోవడం వల్ల ఏం వస్తుందో ఒక్కసారి నాకు చెప్పండి, మీరు మీ సమాధానం నాకు చెప్పండి. మతాల వల్ల మనం తన్నుకుని చేస్తున్నాము. దేవుడు పైనే ఉంటాడు ఏ దేవుడైనా కానీ. నువ్వు మాట్లాడేవని కిందకు వస్తాడా? నేను మాట్లాడని మనం అంత నీతిమంతులు మన దేవుళ్ళు వచ్చి మనతో మాట్లాడతారేంటి? మన బతుకులే లుచ్చో బతుకులు, మన కోసం దేవుళ్ళు దిగొస్తారా? మరెందుకు దేవుళ్ళ గురించి నీకు ప్రస్తావన ఎందుకు రా? మొత్తానికి మాట్లాడేది మతాలను పక్కన పెట్టండి, మానవత్వాన్ని పెంచండి అని చెప్పి. మానవత్వాన్ని పెంచాలి, దేశం అభివృద్ధి కోసం పాటుపడాలి. కానీ మనమే మతాల పేరుతో తన్నుకుని సస్తే ఇప్పుడు మన కుటుంబానికి మనం లాస్ అవుతాం. ఆడిని ఎవడు పట్టించుకుంటారు చెప్పు? వాడు సత్తే ఎంత బతికితే ఎంత భూమికి అన్న భారమా? రేషన్ బియ్యం మిగిలితే ఆడు చచ్చిపోతావు 5 కేజీలు. అలాంటి వాళ్ళతో మనకు వద్దు కదా. మనకు ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలంటే అన్ని కులాలు బాగుండాలి, అన్ని కులం ఎక్కడ ఉందా? అప్పుడు నరేంద్ర మోడీకి ఇది ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను నేను. రీల్ కూడా చేశాను దాని మీద. నరేంద్ర మోడీ మతం ఒక్కటే అంటున్నాడు కదా, మరి కులాలు కూడా తీసేయమను, ఒకటే కులం పెట్టమను. మతాలు వద్దు, మతాలు ఒకటే మతం, ఒకటే కులం తీసే. ఎస్టీ ఎస్సీ బీసీ అన్నీ గరీబు పెద్ద పెద్ద వర్గాలు రెడ్డి కాపు కమ్మ ఇవన్నీ తీసేయి, మొత్తం ఎస్టీ పెట్టమను, మొత్తం ఎస్సీ పెట్టమని అప్పుడు చూద్దాం. మరి ఎందుకు అడిగి అది అవ్వదు. అవ్వనప్పుడు మతాలను ఎందుకు రెచ్చగొట్టడం? నీ వయసు అయిపోయింది. మినిమం నరేంద్ర మోడీకి ఒక 80-85 వచ్చి ఉంటాయి నాకు తెలిసి. నీకు అంతా అయిపోయింది స్వాహా. ఉన్నది మీ అందరు యూత్ కదా, మీకు ఎంత వయసు ఉంది, మీకు ఎంత జీవితం ఉంది. మరి మీలో చిచ్చులు పెట్టి మీరు చేస్తే 85 ఏళ్ళోడు బాగానే బతుకున్నాడు, చిచ్చు పెట్టినోడు 20 ఏళ్ళు 30 ఏళ్ళోడు కొట్టుకు వస్తున్నాడు. వీడు చచ్చిపోతే వీడి కుటుంబం అంతా కన్నీరు మున్నీరు, మిగిలేదు ఏమీ లేదు గోంగూర. కొట్లాట్లు వద్దు అంటున్నా నేను. మతాలను గౌరవిద్దాం, అన్ని మతాలను గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం. ఇదేంటి మనకి చేతనైతే మంచి, నీకు చేతనైతే చెయ్యి. నిన్ను ఎవడో బలవంతం చేయడు. నీకు 100 రూపాయలు నేను 10 రూపాయలు ఎవరికైనా పక్కన వాళ్ళకి పెట్టు, లేదంటే నీకే సాలపోతే నువ్వు గమ్ముకుండు అంతే. ఎవరిని కెలక్కు, మతాల పేరుతో స్విచ్లు పెట్టకు. అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా ముందు రైతును గౌరవించడం నేర్చుకోండి, జవాన్ని గౌరవించడం నేర్చుకోండి. నేనైతే నాకు రోజు తపనమాట మనసులో. అసలు కాలం ఎట్టిపోతుంది వీళ్ళు ఇచ్చే అడ్వైజుల వల్ల. చిన్నపిల్లలు మళ్ళీ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. అది అందరి కోసం. ఇప్పుడు మీరు అందరు యూట్యూబ్ల మీదే కదా, దాని మీదే కదా మీరు పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు? మీ జీవనాధారం కోసం కదా. అలాంటప్పుడు దాన్ని ఎలా మనం చూసుకోవాలి? ఒక దేవతలాగా చూసుకోవాలి. మన కోసం మనకు అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరిలాగా మనం చూసుకోవాలి. చూడకుండా ఎలాంటి గలీజ్ వీడియోలు పెడుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిని అంటున్నా నేను. ఆడల ముండలు కూడా బట్టలు లేకుండా ఏ రకంగా చేస్తున్నారు వీడియోలు. ఒక్కడన్నా ఖండించిన నా కొడుకున్నాడా? గుడ్డలు కూడా తీసుకుంటారు మన రోడ్డు మీద ఆడవాళ్ళు ఈ రకంగా వీడియోలు తీసి. చిన్న పిల్లలండి, బుడ్డ పిల్లలకి తల్లులు మాట వింటలేదని ఫోన్లు ఇచ్చేస్తారు. ఆడుకుంటారు కదా, పని చేసుకోవచ్చు అని. అప్పుడు ఏ వీడియోలు వస్తాయి? వాడికి ఏం తెలుసు? ఇలాంటివి అయితే పట్టించుకోరే. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. ఒక్కడికన్నా న్యాయం చేసినోడు ఉన్నాడా? ఈ పట్టించుకున్న కొడుకులకి ఎందుకండి పదవులు ఇస్తారు? యూట్యూబ్ పర్మిషన్లు ఎందుకు ఇస్తారు? అలాంటి మత కలహాలు పెట్టని ఈడ్చి తన్నక మళ్ళా ఎందుకు ఇస్తారు పర్మిషన్లు? మీరు యూత్ అండి, మీ మీద బోళ్ళంత భవిష్యత్తు ఉంది. ఇన్స్టాగ్రామ్ అయినా మొత్తం సోషల్ మీడియా అనేది గొప్ప ప్లాట్ఫామ్. నాకు తెలిసి అది మనం ఒక డైరెక్టర్ని కలవాలి. మనం డైరెక్ట్కి వెళ్తే కలవనిస్తాడా? మనకు సినిమా తీయాలని ఒక కోరిక ఉంది. నేను సినిమా ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు చాలా యాక్టింగ్ వచ్చండి, నేను యాక్ట్ చేస్తా అంటే రామ్మనిస్తాడా? నాకు సింగింగ్ వచ్చు, నాకు పాడాలని ఉంది, నేను పాడతా. తీగ దగ్గరికి నేను బాగా గానకోకిలనండి, నేను పాడేస్తానంటే రానిస్తాడా? స్టేజ్ ఎక్కనిస్తారా? ఇదే సోషల్ మీడియా ఎంతమందికి పిలిచి బతుకునిచ్చిందో ఒకసారి చెప్పండి. ఎంతమంది టాలెంట్ని గుర్తించి ఎంతమంది
మనలాంటి నిరుపేదలు అందరూ కూడా గరీబ్ వాళ్ళే ఉన్నారు ఇందులో, అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే. టాలెంట్ ఉంది కానీ నీకు ప్రోత్సహించే వాళ్ళాడు. మన డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే తొక్కేస్తారు తప్ప ఎదగనీరు. మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకుంటే, మన టాలెంట్ని గుర్తించి ఎంతమంది జీవితాలు వచ్చినాయి ఇందులో, ఎంతమంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎన్నో కుటుంబాలు కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి యూట్యూబ్ ద్వారా, లేకపోతే ఫేస్బుక్ ద్వారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళ భార్యను ఆదుకోవడానికి, పిల్లలను ఆదుకోవడానికి ఎంతోమంది సాయం చేసిన వాళ్ళు లేరా? సోను సూద్ గారు దేవుడు, ఆయనది తాగమనండి, ఎత్తి పట్టుకొని అందరినీ. సోను సూద్ గారిది తాగమనండి, బుద్ధి వస్తుంది నా కొడుకులందరికీ కూడా. అది నేను చెప్పేది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. దయచేసి మిస్యూజ్ చేయొద్దు. మిస్యూజ్ చేయకుండా మంచి వీడియోలు చేయండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గోదలంజా కొడుకులు కూడా అసే నేను నీతో పడుకున్న వీడియోలు ఉన్నాయా, నేను అవి పెడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆడు గోదనా కొడుకులు అంటే ఏంటి? ఆడదానికి విలువ ఉందా? స్త్రీకి రెస్పెక్ట్ ఉందా? అసలు గౌరవం లేని మంది ఎలాంటి భారతదేశం? సనాతన ధర్మం కదా, సనాతన ధర్మంలో స్త్రీకే గౌరవం లేదు. ఈ కరుణాకర్ సుగుణగడు వాగుతాడు. స్త్రీకే గౌరవించినప్పుడు ఈడు సనాతన ధర్మం ఏంది? ఈడేంది సావమని ఇందులో నన్ను దూకి ఎందుకు వచ్చిన ధర్మం ఇది? కానీ మీరు అందరికి ఒకటే చెప్తున్నా చిన్న, మీరందరూ యూట్యూబ్ వాళ్ళు చెడ్డ వీడియోలు, డబల్ మీనింగ్ వీడియోలు, ఆంటీలకు బట్టలు ఎప్పు తీపిచ్చి ఇలాంటి గలీజ్ వీడియోలు మాత్రం చేయొద్దు. దయచేసి సమాజాన్ని కాపాడడానికి ప్రయత్నించండి. మీరు బతుకు తెరువు కోసం చూసుకొని ఒక్కొక్క నా కొడుకు యూట్యూబ్లు కూడా యూట్యూబ్ కొడుకులు వ్యూస్ కోసం డబల్ మీనింగ్ డైలాగులు, లేకపోతే ఫ్రాంక్ వీడియోలు, ఆంటీలను తీసుకొచ్చి అక్కడిక్కడ పార్కులు అమ్ముడు తిప్పుకుంటా ఆ ఫ్రాంక్ వీడియోలు, ఇవి చూసి ఏం బాగుపడద్ది? సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అది చెప్పండి ఒకసారి. మీ వల్ల అదే నీ కొడుకు చూస్తాడు, నువ్వు చేసిన రొంకు వీడియో నువ్వు సహిస్తావా? నీ కొడుకే నిన్ను తిరిగి ప్రశ్నిస్తే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? మరి ఎందుకు మనకు ఉపయోగం లేని వీడియోలు ఎందుకు? నువ్వు బ్రతుకు తెరువు కోసం చేసేయి, నలుగురికి ఉపయోగపడేటట్టు చెయ్యి, నలుగురు పనికొచ్చే వీడియోలు చెయ్యి. నువ్వు బతుకు, అందరూ బతుకుతారు. అర్థమవుతుందా? దయచేసి మాత్రం ఫ్రాంక్ వీడియోలు చెయ్యొద్దు. అడ్డమైన వీడియోలు చేసి యూట్యూబ్లు వ్యూస్ కోసం ప్రతి ఒక్కరికి గుడ్డలోడు తీపిచ్చే వీడియోలు చెయ్యొద్దు. ఇన్స్టాగ్రామ్లో ఆడవాళ్ళకి చెప్తున్నా, మగవాళ్ళకి చెప్తున్నా, ఎవరు కూడా బట్టలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోజింగ్లు. ఇన్స్టాగ్రామ్ ఉన్నది మన ప్రతిభను బయట పెట్టుకోవడానికి మాత్రమే, అంతేగాని మన అవయవాలను చూపించడానికి కాదు, జనాల్ని నాశనం చేయడానికి కాదు. దయచేసి నా మాట విని మీరందరూ మారితే బాగుంటుందని యూట్యూబర్స్ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి కామెంట్లో, డోంట్ కేర్. ఓకే అమ్మ, లాస్ట్గా ఫైనల్గా ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? మానవత్వం తెలుసుకోండి, ఎక్కువ మనుషుల మధ్య చిచ్చు పెట్టకండి. మీకు ఫస్ట్ ఒక రైతుని జవాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇవే మేము చెప్పండి. అవినీతి ఉండొద్దు, ఏది చేసినా నీతిగా చేసుకోండి, రైతును గౌరవించండి, జవాన్ని గౌరవించండి, ప్రభుత్వాన్ని గౌరవించండి, అందరినీ గౌరవించండి. చేసే వీడియోలు మంచిగా చేయండి. మీరు అన్నం తినండి, నలుగురికి అన్నం పెట్టండి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. అయితే